చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. యశోద భార్యాభర్తలమని కుబేరకి చెప్పినందుకు యశోద ఫీల్ అవుతుందేమో. యశోద వాటర్ తాగు. ఐఎమ్ సారీ యశోద. మనిద్దరం భార్యాభర్తలమని కుబేరకి చెప్పినందుకు నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను కావాలని అలా చెప్పలేదు. సారంగి ఎట్టి పరిస్థితుల్లో అయినా నీకు బిడ్డని తెచ్చిస్తానని చెప్పినప్పుడు ఆ బిడ్డ ఎవరు కూతురని కుబేర అడిగితే నువ్వు నా బిడ్డ కాదు అని అబద్ధం చెప్పలేవు, చెప్పకూడదు కూడా. అందుకే అతను అలాంటి ప్రశ్న వేయకుండా ఉండాలని, నువ్వు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడకుండా ఉండాలని మనం భార్యాభర్తలు అని అబద్ధం చెప్పాను. అంతేకాని నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. కావాలనైతే నేను అలా అబద్ధం చెప్పలేదు. చూడు యశోద, ఒక అబద్ధంతో ప్రాణాన్ని కోల్పోవచ్చు, అదే అబద్ధంతో ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంది. ఏ తప్పు చెయ్యని నువ్వు నలుగురు ముందు తలెత్తుకుని నిలబడాలి కానీ తలదించుకునే పరిస్థితిలో ఉండకూడదు. ఇవన్నీ ఆలోచించే నేను అబద్ధం చెప్పాను. థ్యాంక్స్ హరి. నువ్వన్నది నిజమే హరి. నేనిప్పటికే తలెత్తుకోకుండా చేసే ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరక్క పిచ్చిదానిలా మిగిలిపోతున్నాను. ఆలోచించి ఆలోచించి నిజంగానే నా బ్రెయిన్ డెడ్ అయిపోతుందేమోనని భయం వేస్తోంది. ఆ కుబేరా గారు నా బిడ్డకి తండ్రెవరు అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నన్ను కాపాడేవని చెప్పాలి. ఇప్పుడు నేను ఫీల్ అవుతుంది దాని గురించి కాదు హరి, నా బిడ్డ గురించి. నా బిడ్డని ఎలా చేరుకోవాలి అనే దాని గురించి మాత్రమే. ఆ పరిస్థితిలో నువ్వు అబద్ధం చెప్పడం కరెక్టే హరి. నేను చెప్పిన అబద్ధం త్వరలోనే నిజమవ్వాలి యశోద. అప్పుడు నాకంటే ఆనందపడేవారు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. చిచ్చి చిడు చిచ్చి నాన్నా చిచ్చి. ఏంటి నీకు ఏం జరగబోతోందో ముందే తెలుసా? అంటే నువ్వు చిన్నారి దేవతవా, బుల్లి సైంటిస్టువా? ఎంతైనా సైంటిస్టు కూతురువి కదా. ఊరుకోనన్నా. అయ్యో ఏమైంది? అయ్యో అయ్యో మమ్మీ, ఏదో జరుగుతుంటేనే ఇలాగే అచ్చం ఇలాగే ఏడుస్తుంది. ఇది రెగ్యులర్గా ఏడ్చే ఏడుపు కాదు మమ్మీ. అవునతయ్య, సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇదివరకు కూడా ఇలాగే ఏడ్చినప్పుడు నీరజ ప్రమాదం నుండి తప్పించుకుంది. అవును మమ్మీ. అయ్యో
యశోద వచ్చి వాళ్ళందరి మీద అటాక్ చేస్తుందా? అందుకే సైరన్ మోగిందా? మమ్మీ ఏంటి మమ్మీ, ఇంతవరకు ఎప్పుడు ఇలా సైరన్ మోగలేదు. అసలు ఈ కాలనీకి ఇలాంటి సైరన్ ఉందని కూడా తెలియదు అత్తయ్య. ఏంటత్తయ్య ఇదంతా? నథింగ్ సంజయ్, కూల్. పాపని తీసుకో. నేను వెళ్తాను, మీరు రాకండి. నేను వస్తాను. వద్దు అన్నాను కదా. ఇక్కడే ఉండు సంజయ్. బయట ఏం జరిగినా మీరు తలుపు తీయొద్దు. డోరు గట్టిగా లాక్ చేసుకోండి. ఏదైనా ఉంటే నేనే కాల్ చేస్తాను. అలాగే మమ్మీ. మేడం, ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు మేడం. మేడం, నాకు కూడా కనిపించలేదు మేడం. వెళ్ళి వెతకండి. రే, ఆ పొదల్లో నుంచే బాణం వచ్చినట్టుంది. వెళ్ళి చూడండి రా. అలాగే మేడం. మేడం, ఇక్కడుంది మేడం. రే, పట్టుకోండిరా దాన్ని. లాక్కురండి. ఆగు. పద. ఏయ్, ఎవత్తివే నువ్వు? అడిగేది నిన్నే. ఎవత్తివే నువ్వు? మోగదనుకుంటా మేడం, అసలు మాట్లాడడం లేదు. ఆ యశోద పంపిందా? ఆగు.